గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మరి కొద్దిసేపట్లో అసెంబ్లీ శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. మనతో పాటు ఎమ్మెల్సీలు కూడా అందుబాటులో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మేడం, ఎట్లా చూస్తారు మేడం? ఎట్లా జరగబోతుంది ఈసారి అసెంబ్లీ మండలి సమావేశాలు ఎట్లా ఉండబోతుంది? ఎలా ఉండేదే ఉంది, వాళ్ళు ఏదో ప్రశ్నలు అడుగుతారు. వాళ్ళంతా ఏదో అదేదో మేమేదో తప్పులు చేస్తున్నాం అన్నట్టుగా ప్రశ్నలు అడుగుతారు. మేము సమాధానం చెప్పడానికి రెడీ అవుతాము. మా మంత్రులు రెడీ అవుతారు. వీళ్ళు వాకౌట్ చేసేస్తారు. పైనుంచి సాక్షి సంబంధించిన అడ్వైజర్ ఎవరో ఉంటారు, వాళ్ళు ఒక సైగ చేస్తారు, వీళ్ళ కింద నుంచి వెళ్ళిపోతారు. ఇదే జరుగుతుంది. సమాధానం వినే ఓపిక కూడా లేదు. ఓపిక కాదు, ధైర్యం లేదు వాళ్ళకి. సమాధానం చెప్తే వినే ధైర్యం కూడా లేక మేమేదో మమ అనిపించాలన్నట్టుగా వాళ్ళు చేస్తూ ఉంటారు. మేము దాన్ని కూడా ఎదుర్కొంటాం. అసెంబ్లీకి రామని చెప్తాను ఒక పక్క, శాసనమండలిలో సమస్యల మీద ప్రశ్నిస్తూ ఉంటూ కూడా చెప్తున్నా. అంటే ఈ మధ్యలో సూపర్ 6లో ఉన్నటువంటి కొన్ని లోపాలు ఉన్నాయంటున్నారు. లేకపోతే ప్రైవేటీకరణకు సంబంధించి కానీ, లేదంటే రాజధాని రెండోసారి భూముల గురించి కానీ, వీటన్నిటి మీద కూడా ప్రశ్నిస్తామని చెప్తున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు రాజధాని ఈ రోజుకి కూడా నేను పర్టికులర్గా రోజు తిరుగుతాం, కానీ ఇప్పుడు ఈరోజు అకేషన్ కాబట్టి నాకు ఈరోజు కూడా అవే కనపడుతున్నాయి. గత 5 సంవత్సరాల్లో అసలు ఏ రకంగా వాళ్ళు ఉద్యమం చేశారు, ఏ రకంగా ఆడవాళ్ళు ఏ రకంగా ఉద్యమం చేస్తూ బాధపడ్డారు అనేది నాకు ఈ రోజు కూడా బాధగా ఉందండి. ఇక్కడ జగన్ చేసిన నిర్ణయాలకి, జగన్ ప్రవర్తన వల్ల ఎవ్వరికి, ముఖ్యంగా ఆడవాళ్ళకి, పొలాలు ఇచ్చిన వాళ్ళకి రూపురేఖలు లేకుండా పోయినాయండి. క్యాన్సర్ సర్వైవర్ అయిన నేనే నా మొహం శుభ్రంగా ఉంది. అట్లా వాళ్ళని మానసికంగా, హెల్త్ పరంగా ఒక పెళ్ళి లేదు, ఒక శ్రీమంతం లేదు, ఒక పుట్టినరోజు లేదు, ఏవీ లేవండి. చావు డప్పులు తప్ప ఇక్కడ. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇప్పుడు అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. వాళ్ళకి ఏ రకంగా కావాలో నారాయణ గారి ఆధ్వర్యంలో అన్నీ జరుగుతున్నాయి. సిఆర్డి ఆధ్వర్యంలో జరుగుతుంది. సంపద సృష్టించే విధంగా రాజధాని నిర్మిస్తున్నారు. దీన్ని చూసి హర్షించాలి పోయి, సిగ్గుపడాల్సింది పోయి, ఇది ఎక్కడ మళ్ళీ మరో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అవుద్ది, మళ్ళీ సైబర్ సిటీ అయ్యిద్ది, ఇది అవ్వకుండా చెయ్యాలి అని చెప్పి ఆ సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంకెవరు విడుదల రజని, ఇంకా ఎవరెవరో ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి అసలు వాళ్ళు నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. అది మీరు ప్రజలు బాగోగులు చూడాల్సిన వాళ్ళు పాలిటిక్స్లోకి వచ్చి అమరావతి రైతులు ఆత్మహత్య చేసుకునేలాగా చేశారు. ఏం పార్టీ మీ పార్టీ? దిక్కుమాలిన పార్టీ. అసలు బంగాళాల ఖాతాలో మీ పార్టీ కలిపినా కూడా మీకు సిగ్గు రాలేదు వైసీపీ వాళ్ళకి. గత 5 ఏళ్ళు 3 రాజధానులు అంటూ కూడా ప్రచారం చేసిన పరిస్థితి. మొన్నే వైసీపీ ఒక స్టాండ్ తీసుకుంది, అమరావతిలోని రాజధాని ఉంటుందని. ఏమండి, అసలు స్టాండ్ అనే మాటకి వాళ్ళకి అర్థం తెలుసా? ఆ రోజు ఏం చెప్పాడు? 2019 ముందు జగన్మోహన్ రెడ్డి 30,000 ఎకరాలైనా మాకు ఓకే, రాజధాని మాకు ఓకే అని చెప్పాడు. మాట తప్పను, మడం తెప్పను అని చెప్పాడు. ఇప్పుడు ఏంటో ఏదో మళ్ళీ స్టాండ్ వాళ్ళు స్టాండ్ తీసుకుంటే అంత, తీసుకోకపోతే అంత. మాట నిలబడే పరిస్థితే లేదు ఆ పార్టీకి. అదొక క్రిమినల్ పార్టీ. నన్ను కూడా స్పీకర్ అయ్యన పత్రుడు చెప్పారు, అసెంబ్లీకి రావాలి, వచ్చి మాట్లాడాలి ప్రజా సమస్యల మీద నుంచి. కానీ వాళ్ళు మాత్రం ఒకటే పట్టుబడుతున్నారు, ప్రతిపక్ష హోదా. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలండి, మేం కాదు. 18 సీట్లు వస్తేనే మీకు ప్రతిపక్ష హోదా వస్తుంది. మీకోసం రాజ్యాంగాన్ని మార్చేయలేరు కదా ఎవరు కూడా. అయినా సరే 11 మందిని గెలిపించారు కాబట్టి ప్రజలు మీరు వచ్చి కూర్చొని మాట్లాడాలి. మేము లిక్కర్ కుంభకోణం గురించి అడుగుతాము, మీ దగ్గర సమాధానం లేదు. అమరావతి గురించి అడుగుతాము, మీ దగ్గర సమాధానం లేదు. పోలవరం ప్రాజెక్టు గురించి అడుగుతాము, మీ దగ్గర సమాధానం లేదు. రైతుల్ని మోసం ఎందుకు చేశారని అడుగుతాము, మీ దగ్గర సమాధానం లేదు. బీసీలను ఎందుకు హత్యలు చేశారని అడుగుతాం, మీ దగ్గర సమాధానం లేదు. దళితులను ఎందుకు డోర్ డెలివరీలు చేశారు, చంపేశారని అడుగుతాం, మీ దగ్గర సమాధానం లేదు. మీ హయాంలో అత్యాచారాలు అత్యధికంగా జరిగాయి, ఏంటి కథ అని అడుగుతాం, మీ దగ్గర సమాధానం లేదు. లిక్కర్ మాఫియా గురించి సమాధానం లేదు. ల్యాండ్ మాఫియా గురించి సమాధానం లేదు. శాండ్ మాఫియా గురించి సమాధానం లేదు. సెంటుబట్ట భూమి గురించి మీ దగ్గర సమాధానం లేదు. అసైన్ భూములు లాక్కున్నారు, మీ దగ్గర సమాధానం లేదు. బీసీలకి లోకల్ బాడీస్లో రిజర్వేషన్లు లేకుండా చేశారు, దాని గురించి అడిగితే మీ సమాధానం లేదు. ఉద్యోగాలు కల్పిస్తామన్నారు, మీకు సమాధానం లేదు. ఏంటి అని అడిగితే పరిశ్రమలు ఎందుకు ఎల్లగొట్టారని అడుగుతాం మేము, దాని దగ్గర మీ దగ్గర సమాధానం లేదు. ఏం చెప్తారు మీరు? ఇవన్నీ సమాధానాలు చెప్పక మీరు వెళ్ళి ఆ బెంగళూరులో దాక్కొని, కొంతమంది తాడేపల్లిలో దాక్కొని, ఇప్పుడేమో మాకు ప్రతిపక్ష హోదా రాలేదు అందుకే మేము రావట్లేదు అని అంటే
ఇదే మొత్తంగా ఎమ్మెల్సీ పంచమొత్తం అంతా చెప్తున్నారు. ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాల్సింది. 11 సీట్లతో ప్రతిపక్ష హోదా ఏ విధంగా వస్తుంది? అయినా సరే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా వచ్చి ప్రజా సమస్యల మీద మాట్లాడాలని, ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఆమె కూడా చెప్తున్న పరిస్థితితో మన టీవీ వెంకటపురం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.